డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్. జిస్కే పాస్ పవర్ హోతే హై ఉస్కా రైట్ బి రాంగ్ బి రైట్ హోతా హై. గుర్తుందా సార్ ఈ డైలాగ్? ఏ సినిమాలోదో? సర్కార్. అది అమితాబ్ బచ్చన్ గారు ఎలాంటి ఆర్టిస్టు, ఎంత గొప్పవాడో మీ అందరికీ తెలిసిన విషయం. నేను చెబితే ఎగతాళిగా కూడా ఉంటుంది. అలాంటి ఆయనతో యాక్ట్ చేయడం అనేది సహజంగా ఎవరికైనా అదృష్టమే. అయితే ఫస్ట్ డైలాగు రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ముఖం మీద ముఖం పెట్టి డైలాగ్ చెప్పి క్లోజ్ పెట్టారు. సరే నేను డైలాగ్ కడక్కని చెప్పించాను, సింగిల్ టేక్ ఓకే అయిపోయింది. రాముజీ అన్నాడు ఆయన, అమిత్జీ అంటే వచ్చాడు ఆయన. పర్ఫెక్ట్ సెలెక్షన్ ఫర్ దిస్ క్యారెక్టర్ సార్. ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు నన్ను. అంటేను నేను ఐ యాక్టెడ్ ఫర్ ఆన్ ది స్టేజ్ ఫర్ 25 years. ఎస్ దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ యూ అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు. ఏదో ఫోన్ మాడుతూ పక్కకి అమీన్ అన్నాడు. అప్ప అని వచ్చాడు. ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు. అది నాకు అప్పుడే సర్టిఫికెట్లో అనిపించింది. అబ్బో అవును, ఆయనతో మాట అనిపించుకోవడం మాటలు కాదు కదా. అలాగా ఒక ఇది. అలాగే రజనీకాంత్ గారు ఏం అందరూ మీ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ప్రస్తావన కూడా ఎందుకు తీసుకొచ్చామంటే, ఈ మధ్య ఆయన కల్కి సినిమాలో చూసాం. అక్కడ కోట శ్రీనివాసరావు గారు ఉంటే బాగుండు అనిపించే విధంగా అంటే మీరు ఒక పాత్రలో ఉంటే బాగుండు అని అయితే అనిపించింది చాలామందికి. ఇప్పుడు ఇంకా యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారా సార్? చేయటం అంటే ఇప్పుడు ఇందా నీళ్ళు ఎక్కువైనాయి, మధ్య బలతం పడిపోయిందమ్మా. టాలెంట్ ఎవరికి అక్కర్లా. ఇప్పుడు హీరో అప్పుడంటే ఆ రోజుల్లో టాలెంట్ ఉన్న వాళ్ళే తక్కువగా ఉండేవారు. జాగ్రత్త గట్టిగా పట్టుకుని వాళ్ళే స్థానం పట్టేవారు. ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే 40 మంది 50 మంది ఉన్నారు. కమెడియన్స్ ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. అలాగా ఎవరిని చెప్పలేకపోతున్నాం. ఒక పద్ధతి పాడు ఏం కనపట్లా. ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు, అంతా సర్కస్. పేతా సాంగ్స్ కూడా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ సర్కస్ చూడలేక భయపడి మన ఫుడ్ కూడా పోద్దని చెప్పి సర్కస్ కూడా మూసిచ్చారు. అలా తయారైపోయింది. ఆ క్వాలిటీ అవి పోయినాయి, ఆ కథలు పోయినాయి, అవన్నీ పోయినాయి. అప్పట్లో ఏమిటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చింది. అంటే ఏ విధంగా సార్? అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారా? ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు? ఏవో టీవీలో వచ్చేవి. ఇప్పుడు నేను కనీసం నాతో 100-110 సినిమాలు చేయించుంటారు పొలిటికల్ క్యారెక్టర్లో. మరి ఏది కోట శ్రీనివాసరావు బోర్ కొట్టాడని అనలా. అది ఎక్కడి నుంచి వచ్చింది అంత నాకు ఎక్కడి నుంచి వచ్చింది అబ్జర్వేషన్. ఇప్పుడు టీవీలో మాట్లాడటం, బయట మాట్లాడటం చూస్తున్నాం కదా. ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. ఆ రోజుల్లో కైకాల సత్యనారాయణ గారి దాకా వాళ్ళకి ఏంటంటే 5 రకాల సినిమాలే ఉండేవి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 సినిమాలు. ఈ 5 సినిమాల్లోనే ఎవరు నటించినా నటన కూడా అలా ఫిక్స్డ్గా ఉండేది. సపోజ్ మహమ్మదీడు వేషం వేశారనుకోండి, మీకు ఇస్తే మాకు ఇస్తాం, మాకు పెడితే మీకు పెడతాం, అట్లా ఉండేది భాష. పొలిటికల్ లీడర్ చెప్పాలంటే సోదరి మనలారా అలా ఉండేది. పౌరాణిక అలాగా. ఇప్పుడు అలా కాదు కదా. అందుకని అప్పుడు యాక్టింగ్ కానీ ఇవి కానీ రిస్ట్రిక్టెడ్గా ఉండేవి. ఇప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఇప్పుడు అన్నీ అందుకని అబ్జర్వేషన్. ఇప్పుడు బయట ఏ క్యారెక్టర్లు ఎక్కడ దొరుకుతాయని చూస్తుంటాం. మేనరిజమ్స్ అవును అలాగే ఆ తేడా బాగా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేవాడికే క్వాలిఫికేషన్ లేదు, డబ్బు ప్రాధాన్యం. కానీ చాలా భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్. సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూడటానికి వెళ్ళావు, 50 రూపాయలు టికెట్ 200 పెట్టుకుని. నీకు కావాల్సింది ఏంటి? ఎంతలో సినిమా తీశారన్నా సినిమా ఎలా ఉందని ఆలోచిస్తావు. అంతే కదా. అంతే. చూసిన తర్వాత బాగుంటే అరే బాగా ఖర్చు కూడా పెట్టారా, మంచి సీన్స్ ఉన్నాయి అని అప్పుడు చెప్పుకుంటావు. అంతేగాని సినిమా బాగాలేదనుకో
నెగిటివ్గా చెబుతారు. ఎందుకు బోల్ ఖర్చు పెట్టారు, నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తే వచ్చాం, ఈ ఖర్చు ఏం కనపడుతుంది తప్ప ఏం కనపడతలేదు సినిమాలో అంటారు. అలా ఉంటుంది. మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది, అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అన్నది కొంత బాధ కలిగిస్తుందా, లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తుందా? ఇప్పుడు బాధ కదండి, అంటే తోచదు. ఫస్ట్ పాయింట్, రోజు 100-150 మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా. ఇప్పుడు ఏంటంటే ఒంటరిగా ఇంటి దగ్గర కూర్చోవడం, నేను మా ఆవిడే లేకపోతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడటం. పుట్టేప్పుడు అంతా ఇట్లా కూర్చోవడమే కదా. ఇక్కడో ఆ ఇంట్లోనో లేకపోతే ఎక్కడో అక్కడ ఫోటోలు చూసుకుంటే అవి చూసుకుంటే అంతే. ఇక బోర్ కాదు, పిచ్చెక్కిపోతుంది. అవును. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను జీవితంలో 2 బాగా కోల్పోయాను. నాకు మళ్ళీ బిజీ అయిన వాడు ఎవరైనా అంతే. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్, పిల్లలు ఆ ఎంజాయ్మెంట్, వాళ్ళని చదివించుకోవడం చేయటం, వాళ్ళతో తిరగడం, కాస్త షాపింగ్ బట్టలు కొనడం, ఇవన్నీ అవన్నీ పోయినాయి, అసలు దూరం అయిపోయాను. 2 జనరల్ నాలెడ్జ్. అవును. ఎంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం. సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు. అంటే సినీ పరిశ్రమలో మీకు బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, మీరందరూ బాగా దగ్గర కదా సార్? బాగా క్లోజ్. నాతో అందరూ అలాగే ఉంటారమ్మా. ఎందుకంటే నేను ఎవరితో ఏం కాంట్రవర్సీ లేదు, నాకు పోలేదు, నేను పడతాను. అందరూ అంటారు ఏదో అని, అందరూ కావాలని కూర్చొని కామెడీ చెప్పించుకుంటారు. సినిమాల మీద జోకులు చెప్తామంటే వాళ్ళు చెప్పించుకుంటారు. అందుకనే 40 సంవత్సరాలు బతకగలిగాయి. లేకపోతే కాంట్రవర్సీ అయితే ఇప్పుడు పంపించేవారు. ఏదో ఒకరి గురించి అనడానికి ఏముంది, అనాలంటే బోళ్ళు అనొచ్చు. నిజమే కదా సార్, అంతే. అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ. ఏదో అర్హత, ఎందుకంటే మీరు మీ స్వానుభవాలే కదా. మీరు 25 ఏళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసిపారలేని విషయం. ఆ రోజుల్లో మాండలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటే తమాషానా. టీవీ వస్తుందని ఎవరు అనుకున్నారు కదా. నాటకాలు మొట్టమొదటి అసలు రేడియో లేని మనం లేము. అవును. అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఒత్తు, ఎక్కడ కామా, ఎక్కడ ఫుల్ స్టాప్, ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా. అవును. భాష. కాబట్టి అక్కడ అది పునాది రాయి. తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాది రాయి. తర్వాత టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకే థ్రిల్, నాకే. ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు. ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి, ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది, అలా ఉంటే అలా ఉంటుంది స్టడీగా. కానీ మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, అది ఎవరికి తెలియదు. మొట్టమొదటి నేను ఫీల్ అయింది నా లైఫ్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను థ్రిల్ ఏంటంటే 2 నిమిషాలు. గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు, ప్రొడ్యూసరు. ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక. అదే నాటిక ఫస్ట్ రేడియోలో, టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే. ఆ రికార్డ్ చేసి రే ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపించాడు. పెద్ద యాంగ్షస్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తుంది అంటే మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, ఎలా చూస్తే అసలు తెలియదు కదా. చూసుకుంటే ఆ 2 నిమిషాలు అసలు ఇక ఎవరిని చూసేది కళ్ళము నీళ్ళు వచ్చేసింది నాకు. అదొక అదృష్టం కదా. అవును అవును అవును. ఆ రోజుల్లో అదేది. తర్వాత సినిమా ఇప్పుడు. సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి. ఒక్కొక్కటి ఒక రకం, అన్ని రసాలు, అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు. అదే ఇప్పుడు ఒక మాట చెప్పినా నేను. చెప్పండి సార్. ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు, ఒకటి పెట్టేది కాదు. వస్తుందా కొంత అబ్బాయిలు నీకు శరీరంలో శారీరకంగా అంటారే, నీకు ఒరిజినల్గా వస్తూ ఉండాలి. కోట శ్రీనివాసరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు, ఒకసారి దివాయి అన్ని ఫోటోలు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, మీకు ఆశ్చర్యం వేస్తుంది ఎలా చేశాడు ఏంటి. అవును, చాలా సార్. ఇన్ని పాత్రలు, పద్మశ్రీ దాకా ఇవన్నీ. దీనికి ఒకటి చక్కగా చెప్తాను.
నీకు పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, అర్థమైందా? పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ నా దగ్గర ఉంటే కుదరదు. ఆవగిందంత అదృష్టం కూడా ఉంది. అది అవునవును, ఆ రెండు కలిసి వచ్చిన వాడే కోట శ్రీనివాసరావు అంటే. అద్భుతం. మరి ఆవగింజంత అదృష్టం ఇప్పుడు ఎందుకు వెంటాడలేదంటారు? ఎందుకు మీరు ఇంకా పాత్రలు వేయట్లేదు? పద్ధతి మారిపోయిందమ్మా. ఇప్పుడు ఏదో మారింది, కాలం మారింది, జనరేషన్ మారింది అంటారు. జనరేషన్ ఏం మారలా. సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, పడవనే ఉత్తరిస్తున్నాడు. పాఠ్యం ఇదియా తదియా వాడుతున్నాం, చేస్తాం, వైశాఖం చేస్తాం, ఆ సడవని వాడుతున్నారు. అమావాస్య కూడా క్యాలెండర్ చూస్తే 2 నిమిషాలు అటు ఇటు వస్తుంది. అన్ని మతాల్లోనూ ఒకటే భావం ఉంటుంది. అవును, అన్నీ ఉన్నాయి, అవేం మారలా. మరి ఇంకా కాలం మారిందంటారు ఏంటి? మనం మారాం. ఎన్టీ రామారావు మొట్టమొదటి 50 ఏళ్ళప్పుడు 60 ఏళ్ళప్పుడు శ్రీదేవితో డ్యాన్స్ చేసే రోజున ఎలిఫెంట్ బాటంలోని ఇంత లూజ్ ఉండేది ప్యాంటు. అది వేసుకుని రోడ్డు మీద నడుస్తుంది, దుమ్ము నడిచేది. అదే డ్యాన్స్ చేస్తుంటే అబ్బా రామారావు ఏం చేశాడో, దుమ్ము లేకొట్టాడు డ్యాన్స్ అని. పిచ్చిదనం మన చిన్నతనం కదా. అవును. ఆ తర్వాత ఏమైంది, టైట్ ప్యాంట్ వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది, చించుకోవడం వచ్చింది. చక్కటి వాడు 1000 రూపాయలు పెట్టి ప్యాంటు కొనుక్కోవడం, ఇక్కడ అక్కడ మోకాళ్ళ మీద అక్కడ వాళ్ళే చింపుకుంటున్నారు. అవును, చింపుకుంటున్నారు. కాబట్టి మనం మారాం, కాలం ఎక్కడ మారింది? అది జనరేషన్ మార్పు అంటారు, అన్నీ ఒకటిదే. ఈ మధ్య వచ్చిన సార్ సినిమాలు ఏమన్నా మీరు థియేటర్లో చూడడం వీలైందా? మీకు వీలు పడిందా? ఏది ఈ మధ్య వస్తున్న సినిమాలని థియేటర్లో చూడడం వీలు పడిందా? సలార్ వచ్చింది, అంతకుముందు పుష్ప, ఏమి అసలు? ఎందుకంటే వెళ్ళినా మన సుఖం ఉండదు. ఏం కోటగారు ఈ మధ్యన రావట్లేదు, ఏంటి మీరు లేరు సినిమాలు, అది ఇదని ఈ ప్రశ్నలు ఎక్కువ అవుతాయి. మన చూడని ఎవరో వాళ్ళు సరిగ్గా చూడరు, అందుకని దూరంగా ఉంటాం. అందుకని దేవుడి దగ్గరికి వెళ్తానికి కూడా నాకు భయం. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాడవుతుంది. అది అవును అవును. కానీ సార్ మీకు నచ్చుతున్నాయి ఈ మధ్య వస్తున్న సినిమాలు? మీరు ఏం వింటున్నారంటే అప్పటికి ఇప్పటికి ధోరణి మారింది అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి, దూసుకెళ్ళిపోయాయి అంటున్నారు కదా సార్? అంటే నేను వేరే ఉద్దేశంతో అంటాం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. బాహుబలి బాహుబలి అన్నారు, అది రిలీజ్కి ముందు పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని ఉంచారు. దానికి తగ్గట్టుగా విజయం పొందింది, ప్రపంచ ఖ్యాతి పొందింది, దర్శకులకి అందరికీ పేరు వచ్చింది, అందరికి బాగుంది. కాదండి అంటలా. ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా కదా? మరి అంత గొప్ప సినిమా కదా, మరి ఎవరు చెప్పుకోరే? మరి అదే ఓల్డ్ మాయాబజార్ తీసుకొచ్చామనుకోండి, ఇవాళ 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాడి దగ్గర అందరూ వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు దాంట్లో ఆ తివా సీట్ వెళ్ళటం, రామలింగయ్య గారు, వంగర సుబ్బయ్య గారు ఆ తాంబూలం వేసుకోవడానికి పట్టం మీద కూర్చోవడం, అది లేవటం, నెమ్మదిగా వెనక్కి జరగకుండా మళ్ళీ ఇటు రావడం, కర్రలు వాటంతా నడిచెళ్తాం, చెప్పులు నడిచెళ్తాం. ఆ షాట్ తీయమనండి, ఇప్పుడు తినరా? తీస్తారు, కానీ కోట్లు ఖర్చు పెడతారు. అప్పుడు ఇంతే ఉండే టెక్నిక్, కానీ చూపించారు. అవును కదా. అవును సార్. కాబట్టి నేను అందరికీ అదే చెబుతున్నాను, ఆ సినిమాలు చూస్తే అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే తెలుసురా, మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందన్న. ఏమిటన్నాడు, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. అద్భుతం. అవును, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్, ఇదిగే పాత బంగారం అంటారు. అది ఆ తేడాలు కనిపెట్టాలి, అవి తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి, చెప్పేవాడు వీడి జ్ఞానం ఉండాలి. లేవు కదా అది. అవును. అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం. ఇప్పుడు డైరెక్టర్ ఏముంది, డ్యాన్సులు గిన్సులు అన్నీ హీరోనే డామినేషన్. మరి క్వాలిటీ అది. తర్వాత నిర్మాతలు కూడా నా ప్రొడక్షన్ బయటికి వెళ్తుందంటే బలానా కంపెనీ నుంచి సినిమా అంటే రామానాయుడు గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ పెద్ద పిఏపి సుబ్బారావు గారు, కేవీ రెడ్డి గారు, ఈ సంస్థలు ఏమిటి, ఆ సంస్థల్లో సినిమా వస్తుందంటే ఒక స్టాండర్డ్ ఉందని లెక్క, ఒక పద్ధతిగా. నువ్వు కనిపెట్టారు లేదు, ఎవరు చెప్పరు ఈ విషయం, ఎవరు ఇప్పుడు నువ్వు విజయ సంస్థ సినిమాలన్నీ చూసావు కదా, ఏ సినిమాల్లో అన్నా మనిషి చచ్చిపోవడం కానీ తగలేయడం కానీ చూపించారు నీకు? ఏంటి చెప్పు. మీరు చెప్తుంటే మరింత స్ఫురిస్తోంది. అదే మీరు చెప్తుంటే గుర్తొస్తోంది, అది చేయలేదని. ఎక్కడన్నా ఉందో ఏ సినిమాలో అన్నా లేదు కదా. మరి వాళ్ళు సక్సెస్ అయినాయి. మర్చిపోయాడని ఒక డైలాగులు చెప్పడం అంతే, పిచ్చి పిచ్చిగా చూపించడం లేదు. ఇప్పుడు ఏమిటో మంటలు పెట్టడం, దాంట్లో ఫేస్ చూపించడం,
దాని మీద డైలాగ్ చెప్పడం, ఏదో క్రోధం, ఇవన్నీ యారగెన్స్ చెప్పాలంటే అవేం లేకుండా ఎడ చేశారు. కాబట్టి ఆ స్టాండర్డే. డిక్షనరీ. కానీ ప్రేక్షకులని కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్. అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి అంటారా? అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు. అవునా కదా. ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రాం వస్తుంది, పిల్లలకు టీవీ పెట్టారనుకో అదే వస్తుంది. అది లేకపోతే ఇంకోటి తెలియదు వాళ్ళకి. అదే కామెడీ అనుకుంటున్నారు వాళ్ళు. అది విషయం. అది వాళ్ళ తప్పు కాదు, చూపించే వాళ్ళది కూడా కొంత తప్పు ఉంటుంది.